హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి క్రియేషన్స్. నేను మీ సాయి వరుణ్. ఈరోజు కొత్తగా వ్లాగ్ వచ్చేసి అమ్మపల్లి టెంపుల్. ఇది అతి ప్రాచీనమైన గుడి, ఎందుకంటే ఇది 30వ శతాబ్దంలో నిర్మించారు. సో ఈరోజు మనం వెళ్ళి అక్కడ చూసేద్దాం. ఇది శంషాబాద్కి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఇప్పుడు వెళ్ళి చూసేద్దాం. గుడి ద్వారం ముందు 20 అడుగుల ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామిని ఇక్కడ ఉన్న ప్రజలందరూ చాలా భక్తితో పూజిస్తారు. ఈ గుడిని మరో పేరుతో కూడా పిలుస్తారు, అది సినిమా గుడి అని అంటారు. అమ్మపల్లి టెంపుల్ కన్నా సినిమా గుడి అనే పేరే చాలా పాపులర్. రెండు 2001లో వచ్చిన మురారి సినిమా నుంచి రీసెంట్గా వచ్చిన గీతా గోవిందం వరకు ఈ గుడిలోనే సినిమా షూటింగ్ జరిగాయి. సినిమా డైరెక్టర్లకు ఒక నమ్మకం, ఎందుకంటే ఈ గుడిలో తీసిన ప్రతి ఒక్క సినిమా హిట్ అయింది. గుడి యొక్క గోపురం ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ గుడి యొక్క గోపురం మీకు తర్వాత చూపిస్తాను, ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రతి ఒక్క సినిమా షూట్ వల్ల అక్కడ ఉన్న గోపురం ఒక గుడి చివరి భాగం పెచ్చులుగా ఊడిపోవడం జరిగింది. ఎందుకంటే పెట్టిన సౌండ్స్కి అక్కడ ఉన్న పాత శిథిలాలు మొత్తం కూలిపోవడం జరుగుతుంది. సో కావున ఇక్కడ ఉన్న ప్రదేశాన్ని ఇప్పుడు సినిమా వారికి ఇవ్వడం నిషేధించారు. గుడి యొక్క ప్రాంగణం మొత్తం నిశ్శబ్దంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి ఆదివారం కానీ ప్రతిరోజు ఇక్కడ చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. అక్కడ ఉన్న వాటర్ చాలా క్లియర్గా నీట్గా కనిపిస్తాయి. ఈ గుండం చాలా లోతుగా ఉందని అందరూ అనుకుంటారు, కాకపోతే అది చాలా చిన్నగా ఉంది. అక్కడ ఉన్న నీళ్ళు కూడా బోరుబావి నీళ్ళు మాత్రమే, అవి ఊరిన నీళ్ళు కావు. నేను ఎగడంగా ఊరిన నీళ్ళేమో అని నేను అనుకున్నాను, కాకపోతే అక్కడ వెళ్ళి చూస్తే ఒక పైప్ ఉన్నది. ప్రతి ఒక్కరూ ఇందులోనే ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకుంటారు. ప్రతి ఒక్కరూ అనగా కాదు, కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మ్యాక్సిమం అందరు ఇక్కడనే తీసుకుంటూ ఉంటారు. మావాడు చాలా ఫీల్ అవుతున్నాడు, ఎందుకంటే కెమెరా తీసుకోదామని అనుకున్నాడు. కాకపోతే వేరే వాళ్ళు చెప్పినున్నారు మాకు, ఇక్కడ కెమెరా తీసుకురావద్దు, తీసుకొస్తే రెంట్ కట్టుకోవాలి, మ్యాక్సిమంగా గంటకి 3000 4000 అని అన్నారు. సో అందుకోసమే కెమెరా లేదు. మేము ఇప్పుడు మొబైల్లోనే బ్లాగింగ్ చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కెమెరా గుడిలోకి మాత్రమే అలవ్ లేదు, బయట మొత్తం కెమెరా వాడుకోవచ్చు. సో నెక్స్ట్ టైం ఎవరైనా వస్తారనుకుంటే కెమెరా తీసుకొని రండి. ఇందాక చెప్పాను కదా, గుడి యొక్క గోపురం కన్స్ట్రక్షన్ జరుగుతుందని. అక్కడ కనిపించే గ్రీన్ కలర్లో ఉన్నది గుడి యొక్క గోపురం. ఇప్పుడు మనం గుడి యొక్క లోపలి ప్రదేశాన్ని చూద్దాం. మీకు ఒక విషయం చెప్దామని మర్చిపోయాను. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ప్రతి గుడిలో ఆంజనేయ స్వామి ఉంటాడు, కానీ ఈ యొక్క రామాలయంలో ఆంజనేయ స్వామి ఉండడు. ఎందుకంటే శ్రీరాముడు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామితో పరిచయం లేకుండే, అందుకని ఈ గుడిలో ఆంజనేయ స్వామి ఉండడు. కోసం గుడి బయట ఆంజనేయ స్వామి విగ్రహం నిర్మించడం జరిగింది. శ్రీరాముడు వనవాసంలో ఉన్నప్పుడు ఇక్కడ ఈ ప్రదేశంలో చాలా రోజులు విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి తీసుకున్న చోటే ఈ గుడిని నిర్మించడం జరిగింది. సో అందుకోసమే ఈ గుడి చాలా పాపులర్, చాలా ప్రసిద్ధి కూడా. ఇక్కడున్న విగ్రహాలు చాలా స్పెషల్ అయిన ప్రాచీనమైనవి. ఈ గుడిలో చూసినా కానీ ఆంజనేయ స్వామితో శ్రీరాముడు ఉంటాడు, శ్రీరామునితో ఆంజనేయ స్వామి ఉంటాడు. కానీ అమ్మపల్లి గుడిలో మాత్రం శ్రీరాముతో ఆంజనేయ స్వామి ఉండడు. ఈ గుడి యొక్క ప్రత్యేకత.
ఇలాంటి వీడియోలు ఎన్నో మన ఛానల్లో రానున్నాయి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ సాయి క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.